శ్రీ గురుభ్యో నమః. అక్బర్ బీర్బల్ కథల్లో భాగంగా ఇప్పుడు మనం పర్షియా మహారాజు కథను గురించి తెలుసుకుందాం. బీర్బల్ తెలివితేటలు, చతురత వీటన్నింటి గురించి ప్రపంచ దేశాలన్నింటికీ కూడా పాకిపోయింది. అనేక దేశాల సభలలో బీర్బల్ అంటే తెలియని వారే లేకపోయేవారు. అంటే అందరికీ తెలుసు అన్నమాట. అలా బీర్బల్ గురించి విన్నటువంటి అక్బర్ చక్రవర్తికి మిత్రుడైన పర్షియా మహారాజు తమ దేశానికి ఓసారి రావాల్సిందిగా బీర్బల్ను ఆహ్వానించాడు. చక్రవర్తి ఆహ్వానం మేరకు పర్షియా రాజధానికి వచ్చినటువంటి బీర్బలు అంతకు ముందెప్పుడూ పర్షియా చక్రవర్తిని చూడలేదు. దీంతో చక్రవర్తిని గుర్తుపట్టడం ఎలాగబ్బా అనుకుంటూనే సభలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఆయనకు ఒకే రకమైన దుస్తులు ధరించిన 7 వ్యక్తులు ఒకే రకమైన 7 సింహాసనాలపై కూర్చుని ఉండటం కనిపించింది. వారి యొక్క కిరీటాలు కూడా ఒకేలా ఉండటం బీర్బల్ గమనించాడు. అయితే ఈ 7 పర్షియా చక్రవర్తి ఉన్నాడు అనుకున్నాడు బీర్బల్. బీర్బల్ తెలివితేటలను పరీక్షించేందుకే పర్షియా చక్రవర్తి ఇలాంటి ఏర్పాట్లను చేశాడు. దీన్ని గమనించిన బీర్బల్ సభలో ఎక్కడా ఆగకుండా నేరుగా పర్షియా చక్రవర్తి వద్దకు వెళ్ళి వందనం చేశాడు. దానికి ఆశ్చర్యపోయిన పర్షియా చక్రవర్తి, బీర్బల్, నీ తెలివితేటల గురించి చాలా విన్నాను, కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. అసలు నేనే చక్రవర్తిని అని ఎలా తెలుసుకున్నావో కాస్త చెప్పగలవా అని అన్నాడు. దానికి బీర్బల్ నవ్వుతూ, చక్రవర్తి, నేను మీ ముఖంలోని విశ్వాసంతో కూడిన హావభావాల ద్వారా మిమ్మల్ని గుర్తుపట్టాను. నేను దర్బార్లోకి ప్రవేశించగానే మీరు నన్ను చూశారు, కానీ మీలాగా తయారైనటువంటి మిగతా వాళ్ళు మాత్రం మిమ్మల్ని చూశారు అని చెప్పాడు. ఆ విధంగా నేను గుర్తుపట్టాను మిమ్మల్ని అని చెప్పాడు. బీర్బల్ జవాబుకు సంతృప్తి చెందిన పర్షియా చక్రవర్తి ఆయన్ని ప్రేమగా కౌగిలించుకున్నాడు. కొద్దిసేపు మాటామంతి జరిపారు. అనంతరం బీర్బల్కు పర్షియా ప్యాలెస్నంతా చూపించాల్సిందిగా తన మంత్రులను ఆదేశించాడు చక్రవర్తి. పర్షియా ప్యాలెస్నంతా చూపించిన మంత్రి చివరికి మూత్రశాలను కూడా చూపించాడు. అంటే వాష్రూమ్ను కూడా చూపించాడు. మూత్రశాలలో గోడకు వేళ్లాడదీసిన అక్బర్ యొక్క చిత్రపటాన్ని కూడా చూపించాడు. అంటే అక్కడ ఆ మూత్రశాలలో అక్బర్ యొక్క చిత్రపటం ఉందన్నమాట, దాన్ని కూడా చూపించాడు. అలాగ చూపించి బీర్బల్ యొక్క సహనాన్ని పరీక్షించాలి అని చక్రవర్తి ముందే ప్లాన్ చేశాడు. అది గ్రహించిన బీర్బల్ నవ్వుతూ, అక్బర్ లాంటి మహనీయ వ్యక్తి చిత్రపటాన్ని చూస్తే కానీ మీ రాజుగారికి ఇక్కడ చేసే పనులు సజావుగా సాగవేమో అని చురక అంటించగా మంత్రి మాత్రం మాట్లాడకుండా నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయాడు. ప్యాలెస్ చూసిన అనంతరం మంత్రి, బీర్బల్ ఇద్దరూ కూడా చక్రవర్తి సభకు చేరుకున్నాడు. మూత్రశాలలో జరిగిన సంఘటన గురించి మంత్రి చక్రవర్తికి వివరించాడు. అలా వివరించిన తర్వాత చక్రవర్తి కోపగించుకోకుండా బీర్బల్ యొక్క తెలివికి నిశ్చేష్టుడై, బీర్బల్, నేను నీలాంటి తెలివైన వాడే కాకుండా సహనశీలి అయిన వ్యక్తిని కలుసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను అని అన్నాడు. అంతేకాకుండా ఎన్నో విలువైన కానుకలు ఇచ్చి తన ప్యాలెస్లో గౌరవ అతిథిలాగా మరికొన్ని రోజులు ఉండాల్సిందిగా బీర్బల్ను కోరాడు పర్షియా చక్రవర్తి. ఈ విధంగా బీర్బలు తన తెలివితేటలతో పాటు తన సహనాన్ని కూడా నిరూపించుకుని ఆ పర్షియా రాజుకి తనేంటనేది, తన చక్రవర్తి ఏమిటి అంటే, తన చక్రవర్తి అంటే బీర్బల్ యొక్క చక్రవర్తి అక్బరు ఏమిటి అనేది ఎంత సున్నితంగా తెలియచేశాడో చూడండి. అది బీర్బల్ యొక్క
చతురత. బాగుంది కదా కథ. ఇలాంటివే మనం కూడా నేర్చుకోవాలన్నమాట. అయితే మళ్ళీ మనం మరో మంచి కథతో కలుసుకుందాము. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు అక్బర్ బీర్బల్ కథల్లో విన్నటువంటి కథ పేరు రాయండి కామెంట్లో. అలాగే ఇంకా మీరు ఏమేమి కథలు వినాలనుకుంటున్నారో వాటి పేర్లు కూడా కామెంట్లో రాయడం మర్చిపోకండి. ఉంటాను మరి, మళ్ళీ కలుద్దాము. సెలవు. స్వస్తి.